యెహోవా ఉన్నాడు, నేను భయపడను, నాకాయన వెలుగు, నాకాయన రక్షణ, నన్ను రక్షించేవాడు, కాబట్టి నేను భయపడను. అయితే నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దేవునికి స్తోత్రం. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలండి. నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చిన వారే తొట్టిల్లి కోల్తారు. నన్ను బాధించేవాళ్ళు, నన్ను బాధ పెట్టేవాళ్ళు ఒకవేళ నా మీద లేచినా వాళ్ళు ఏమైపోతారంట? వాళ్ళే తొట్టిల్లి పడిపోతారు. వాళ్ళనే దేవుడు పడేస్తాడు. దేవుడు ఉన్నాడు నన్ను రక్షించి, ఆయన పడేస్తాడు. కాబట్టి నాతో యుద్ధము చేటుకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దేవునికి స్తోత్రం. ఎంత ధైర్యంతో కూడినటువంటి మాటలు చూడండి. దావీదు పలుకుతున్నాడు, దండు దిగినా అంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వచ్చి పడ్డా నన్ను రక్షించి ఒక ఆయన ఉన్నాడు, నాకు వెలుగై ఉన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన నన్ను నడిపిస్తాడు. నన్ను బాధించేవాళ్ళు నా చుట్టూ ఉన్న, నాకు బాధ కలిగించేవాళ్ళు నా చుట్టూ ఉన్న, నా మీద లేచిన, నా మీద కుట్రలు పన్నుతున్నా, నన్ను మోసం చేయాలని చూస్తున్నా, నా దగ్గరికి ఏది రాదు. నన్ను కాపాడే ప్రభువు నాకున్నాడు. ఆ విశ్వాసం ఉండాలి. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ విశ్వాసం ఉండాలి. దండు దిగిన, ఎవరు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నన్ను కాపాడే ఆయన ఉన్నాడు. దావీదు విశ్వాసం అండి ఇది. దావీదు మాట్లాడుతున్న మాటలు ఇవి. దావీదు కీర్తనలో దావీదు మాట్లాడుతున్న మాటలు ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పేస్తున్నా. నేనేం కలపట్లా, ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. నాకు రక్షణ ఆయనే, నాకు వెలుగు ఆయనే, నేను ఎవరికి భయపడను. దుష్టులు నా మీదకి వచ్చినా, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినా, నాతో యుద్ధం చేయటానికి దండు దిగినా నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము రేగినా నేను ధైర్యం విడవకుందును. ఎంత క్లియర్గా ఉంటే ఇంకా మీకు నేను వివరించేది ఏముంది ఈ విషయంలో? మన దేవుడు ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడు. ఎన్ని మన వెనక, మన చుట్టూ ఎన్ని లేచినా, ఎన్ని జరిగినా మనల్ని కాపాడే మన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం.